తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మహిళలు, యువత, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం. తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఒకడు ప్యాంట్ ఇప్తా అంటాడు, ఒకడు తోలు తీస్తా అంటాడు. ఈ రకమైనటువంటి భాష రాజకీయాల్లో మాట్లాడి రాబోయే ఒక తరానికి ఒక మంచి రాజకీయాల్లో వరవడిగా కొంచెం మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఉదాహరణగా మనం ఉండాలి. కానీ ఈ రాజకీయాలు అంటే బూతులు వచ్చేటోడే రాజకీయాలు, కొట్టేటోడే రాజకీయాలు, పర్సనల్ మీద అటాక్ చేసేటువంటి రాజకీయాలు, ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. అంటే రాజకీయాల్లో రావడం అంటే అందరికీ టికెట్ వస్తాయనో అందరికి టికెట్ చేయాలని కాదు. దేశం పట్ల, సమాజం పట్ల స్పందించేటటువంటి గుణము అంటే సామాజిక స్పృహ ఉంటే, సోషల్ అండ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్గా దట్ విల్ హెల్ప్ ది నేషన్ బిల్డింగ్. మనం భారతదేశాన్ని ఒక రాష్ట్ర నిర్మాణం అంటాం హిందీలో. ఒక జాతీయ ఒక బలాన్ని మనం నిర్మాణం చేయాలంటే, దేశాన్ని ఒక శక్తివంతం చేయాలంటే మేధావులు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా డాక్టర్సు, ఫిజియోథెరపిస్టులు, తర్వాత పారామెడికల్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరినీ కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ, మరి రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా హైదరాబాద్లో మనం నిలబెట్టాలి, మజ్లీస్ని రానికుండా చేయాలి. ఈరోజు ప్రమాదమైనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో చూస్తున్నాం. ప్రమాదమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక ఇక్కడ లేదు. రాబోయే రోజుల్లో ఇది కూడా పోతుంది, ఇది కూడా బీజేపీ అవుతుంది. కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుంది. దేశమంతా కూడా కాషామయం అవుతున్నది. కాబట్టి ఆ ఒక మార్పు కోసము మేధావులు ముందుకు రావాలి, తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఆ మార్పుకు మీరు నాంది పలకాలని చెప్పేసి కోరుతూ, మరి మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతిస్తూ ఈరోజు మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతించి మీకు సభ్యులుగా చేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా సాయి చంద్ర మల్లాది వారి ప్రోత్సాహం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది.